హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక బ్యాంగిల్ డిజైన్ అయితే వేస్తున్నానండి. చూడండి, దీనికైతే నేను ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నానండి, కట్టరు, గ్లూ పెన్ను, తర్వాత జర్కన్ స్టోన్స్ వైట్వి తీసుకున్నానండి. ఈ స్టోన్స్ బేస్ పెట్టడానికి కూడా ఉంటుంది కదండి, అవి కూడా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 సైజ్ బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి, 2 కట్ బ్యాంగిల్. ఇక్కడ నేను థ్రెడ్ని అయితే నేను 25 లైన్స్ అయితే తీసుకొని చుడుతున్నానండి బ్యాంగిల్కి అయితే. నీట్గా అయితే చుట్టుకోవాలండి బ్యాంగిల్ మొత్తము. ఈ డిజైన్ అయితే నేను ఐ షేప్ కుందన్స్తోనే వేస్తున్నానండి, జర్కన్ స్టోన్స్ యూజ్ చేసి. ఇదైతే కొత్త డిజైన్ వేస్తున్నానండి. ఇప్పుడైతే నేను ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా అయితే అతికి పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నదేమో పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం చుట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి, చాలా నీట్గా చుట్టుకున్నాను. ఇక్కడ నేనైతే గ్లూ పెడుతున్నానండి. గ్లూ పెట్టేసి ఫస్ట్ జర్కన్ బేస్ ఉంటుంది కదండి, జర్కన్ స్టోన్ పెట్టడానికి బేస్ ఉంటుంది, అదైతే పెడుతున్నాను. పెట్టేసి దాంట్లో స్టోన్ అయితే లాస్ట్కి పెడతానండి. ఇప్పుడైతే ఐ షేప్ కుందన్స్ అయితే పెడుతున్నాను. రెడ్ కలర్వి తీసుకున్నానండి. ఇక్కడ కుందన్స్ రెడ్ కలర్ ఉన్నందుకు థ్రెడ్ కూడా రెడ్ కలరే చుట్టుకున్నానండి. మన ఇష్టం అండి, అది ఏ కలర్స్ అయినా మనం చుట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సేమ్ కలర్ ఉండాలనేది అయితే ఏం లేదు. ఈ విధంగా నీట్గా అయితే పెట్టుకోవాలండి కుందన్స్ని. ఫస్ట్ అయితే కుందన్స్ పెట్టుకొని దాని తర్వాత మనము జర్కన్ బేస్ ఉంటుందండి, అది పెట్టుకోవాలి. దాని మధ్యలో అయితే జర్కన్స్ అయితే లాస్ట్కి పెడతాను. సేమ్ ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవాలండి కుందన్స్ అనేది. చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలి కుందన్స్ని. మనం ఎంత నీట్గా పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది ఎంత బాగుంటుందండి. బ్యాంగిల్ అయితే చూడడానికి లుక్ బాగుంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలి. మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నానండి కుందన్స్ ఎలా పెట్టాలనేది. కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి కుందన్స్ని. మధ్యలో బేస్ అనేది పెట్టుకోవాలండి కుందన్స్ కింద. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా అంతా బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవాలి. గ్లూ పెట్టుకోవాలి, మళ్ళీ కుందన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం పెట్టుకోవాలండి. కుందన్స్ అయితే అటు ఇటు పోకుండా అయితే నీట్గా పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాంగిల్లో. ఇక్కడ కుందన్స్ ఐ షేప్ కాకుండా వేరే ఏవైనా తీసుకోవచ్చండి. ఇది నేను చిన్న బ్యాంగిల్ 2 సైజు కనుక నేను కొంచెం చిన్నగానే పెడుతున్నాను కుందన్స్ వచ్చేసి. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయ్యిందండి బ్యాంగిల్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి నేను జర్కన్ స్టోన్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడేమో మనము జర్కన్ స్టోన్స్ అయితే పెట్టుకోవాలండి. ఆ స్టోన్ బేస్ పెట్టినాం కదా, అందులో అయితే మనము ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి స్టోన్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను ఇక్కడ వైట్ స్టోన్స్ తీసుకున్నాను. మన ఇష్టం అండి, కలర్స్ కాంబినేషన్ బట్టి మనము జర్కన్ స్టోన్స్ కూడా కలర్స్ పెట్టుకోవచ్చు.
ఇక్కడ నేను స్టోన్స్ అయితే మొత్తం బ్యాంగిల్ మొత్తం వైట్గా పెట్టానండి. ఇవి కూడా మొత్తం పెట్టిన తర్వాత ఆరబెట్టుకోవాలండి. బ్యాంగిల్ అయితే మనం అప్పుడే యూజ్ చేస్తుంటే అదైతే కుందన్స్ అయితే ఊడిపోతుంటాయి, స్టోన్స్ ఊడిపోతాయండి. ఈ బ్యాంగిల్స్ అయితే మనం వాటర్లో అయితే తడపకూడదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాంగిల్స్. ఆల్రెడీ నేను ఒక బ్యాంగిల్ అయితే చేసి పెట్టినానండి, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను రెండింటిని కలిపి. ఒకటైతే ఆరింది, ఒకటైతే ఆరబెట్టలేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.